మీరు చెప్పండి అండి, ఎన్ని? ఆ, ఎలా ఉంది? వేస్ట్ ఉందబ్బా. ఉమ్. ఏందన్న అంత మాట అన్నారు ఒకేసారి? కేసీఆర్ ఉంటేనే జర ఇంట్లో అన్నం తింటుండే అన్ని చేస్తుండే. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాలు రాజలేక బతికినాం, ఇప్పుడు సస్తు బతుకుతున్నాం. ఎందుకు అంత అంత బాధ ఏమైంది? ఏడ ఉసురు తలిగింది అంతే. ఇప్పుడు అంతా దొంగలదే. పరిస్థితులు బాగాలేదంటారు, ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు మీరు? వీళ్ళకు శాతం కాదు, వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకు. ఆ. కేసీఆర్ అయితే ప్రతి ఒక్క ఇల్లు గురించి ఆలోచించేటోడు. సో ఒకటి చెప్పండి, మీ కుటుంబ పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏడన్నా బయటికి పోదాం, పని చేద్దామంటే కూడా పని దొరుకుతుంది. నాది బిజినెస్ ఉమ్. మొత్తం డల్ అయిపోయింది. డల్. మరి ఎట్లా బిజినెస్ అంటే ఒక బతుకు తెరుగు అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక చేయాలి ఇక. ఉమ్. అయినా అని సస్తు చేస్తాం. ఉమ్. మరి ఎట్లా గెలిపించారు అంత మంచి చేసిన మేమేదో కేసీఆర్? ఓటు అసలు తెలంగాణ హైదరాబాద్ లో కాంగ్రెస్కే లేదు. ఇక మా కర్మ అట్లా కలిగింది. గెలిచిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ, ఇప్పుడైతే ఉన్న స్కీమ్స్ కూడా ఆపేస్తా అని చెప్పేసి అని అంటున్నారు. మరి శాతం కాదు వాళ్ళతోటి. ఉమ్. మంచి చేయడం, వాళ్ళు అన్నం తింటారో గడి తింటారో తెలియదు. మీరు చాలా బాధపడుతున్నారు, అర్థమవుతుంది క్లియర్ గా. బాధ అంటే బాధ ఉంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా కాలు మీద కాలు వేసుకొని ఉంటుండే. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు కాలు ఎవరినైనా మొక్కాలి. ఎవరి కాళ్ళన్నా మొక్కితే గానీ పరిస్థితి గడవట్లేదు ఇప్పుడు వీళ్ళు. ఓకే, సరే ఏమైనా స్కీమ్స్ అన్నా మరి ఏమన్నా వస్తున్నాయా? సరే పాలన బాగాలేదు, స్కీమ్స్ ఇచ్చిన స్కీమ్స్ ఏమైనా కొన్ని వస్తున్నాయి? మంచితనం చేయడు కాంగ్రెస్ కి తెలియదు, దోసుకొని తినుడే తెలుసు. ఇగో ఇప్పుడు చూసినాంగా 10 సంవత్సరాలు ఎంచామా, ఇప్పుడు చూడు 1 సంవత్సరంలోనే ఇట్లా అయిందంటే తెలంగాణకు డిస్ట్రిక్ట్ పడ్డది. ఏం బిజినెస్ చేసేవాళ్ళు? నేను కెమికల్ బిజినెస్. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు. మరి ఎట్లా మీకు మనీ ఇప్పుడు ఎట్లన్నా? చేయాలి ఏదైనా చిన్న చిన్న పనులు, కెమికల్ దాంట్లోనే ఉంటే చేయాలి. మీకైతే ఇప్పుడు నమ్మకం లేదు రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఇంక మీ పరిస్థితి ఎలా? 5 సంవత్సరాలు ఇక నరకమే. అవి ఒక్కటే ఇయర్కే మీరు ఇంత బాధపడుతున్నారే, ఇంకో 4 ఏళ్ళు ఉంది మరి, మీకు ఏమనిపిస్తుంది మరి? అది కేసీఆర్ ఎట్లన్నా కొనిపడి దొప్పితే బాగుంటది, ఎంత కమ్మితే అంత. ఇక అలా ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనిపడి దొప్పితే మంచిగా ఉంటుంది. ఎంత ఎట్లన్నా కొనాలా. కేసీఆర్ కి అంత నాలెడ్జ్ ఉంది కొనేటట్టు. నాలెడ్జ్ ఉంది కదా, కరెక్ట్ కాదు అది. కొంటేనే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు. సరే, అంతే. మీరు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, మీకు మాకు అర్థం అవుతుంది. సర్లేండి, ఎలా ఉంది పరిపాలన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 1 year లో? 50-50 అయితే ఉందండి. అంటే కొద్దిగా కొన్ని ఫ్రీ పథకాలు ఉన్నాయి కదా, ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా ప్రజల దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఒక ఫ్రీ బస్ అని, ప్లస్ ఇంకా చాలా మందికి అయితే ఆడవాళ్ళకి తులం బంగారం అని చెప్పారు, కళ్యాణ లక్ష్మి సంథింగ్ అబౌట్ ఇంకే కొన్ని చెప్పారు. ఇంకా వెళ్ళలేదు. ప్లస్ ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది చాలా మందికి ప్రభుత్వం ఎట్లా చెప్పాలంటే, మీకు ఆల్మోస్ట్ మీకు ఒక 1 year 2 years ఉంటాయని చెప్పాలి ప్రభుత్వం. తప్ప ప్రభుత్వం మీకు రేషన్ కార్డులు స్టార్ట్ అవుతున్నాయంటే చాలా మంది మీ సేవల దగ్గర జనాలు చాలా మంది కడుతున్నారు. దానివల్ల కూడా జనాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ మొన్నే ప్రభుత్వం కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, చాలా ఉంటుందని చెప్పింది, చాలా రోజులు ఉంటుందని చెప్పింది. సో ఇంకా యాక్చువల్ చెప్పాలంటే నేను ఒక రేవంత్ అనే పెద్ద ఫ్యాన్. యాక్చువల్ చెప్పాలంటే ఆయన ఒక యూత్ లీడర్ నుంచి మనం కొద్దిగా ఫ్యాన్ అనమాట. సో ప్రభుత్వం అయితే 50-50 అయితే ఉందండి, కొద్ది ఛాన్సెస్ అయితే కొద్దిగా. ఎందుకంటే ప్రజల్లో కూడా కొద్దిగా ఇంకెళ్ళట్లేదు ప్రభుత్వ పథకాలు. రేవంత్ అన్న ఫ్యాన్ అంటున్నారు, ఇప్పుడు ఆయన ప్రాపర్ గా చేస్తున్నారా లేదా, జెన్యున్ గా చెప్పేసేయండి. ఓకే, ఇప్పుడు ఆయన ప్రాపర్ గా చేస్తారంటే ఆయన దగ్గర ఇప్పుడు మెయిన్ ప్రభుత్వం దగ్గర మనీ లేదు. అందరూ ఇదే అంటున్నారు. క్వశ్చన్ ఏంటంటే, మనీ లేనప్పుడు అన్ని హామీలు ఎందుకు ఇచ్చారు? గెలవడం కోసమా, ఫేక్ హామీస్ అని చెప్పుకోవచ్చు వీటిని? మరి 100% అయితే గెలవడానికే చెప్పొచ్చు. అంటే లిటరలీ కదా, ఫేక్ అన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మన బెంగళూరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు తీసేస్తున్నారు ఆల్మోస్ట్. ఇంకా చాలా మంది ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూడా మాకు అంత గైడ్ ఇంకా ఐడియా రాలేదు ఇక్కడ. ఇంకా అక్కడ 100% తీసేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మేము బెంగళూరులో మేము జాబ్ చేస్తాం సాఫ్ట్వేర్ కాబట్టి. ప్లస్ అక్కడ ఇప్పుడు ఈ స్కీమ్ కూడా తీసేస్తున్నారు. అక్కడ పథకాలు కూడా అమలు అవ్వట్లేదు అక్కడ మెయిన్. దానివల్ల కొద్దిగా చాలా బ్యాడ్ నేమ్ ఉంది కాంగ్రెస్, చాలా బ్యాడ్ నేమ్ ఉంది. ప్లస్ ఇప్పుడు కూడా ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చి నుంచి కొద్దిగా కాంగ్రెస్ మొత్తం చాలా బ్యాడ్ అయిపోయింది ఇప్పుడు. సో మొత్తానికి మరి ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి? ఫండ్స్ లేవంటున్నారు, పథకాలు కూడా ఆగిపోతాయి అని అంటున్నారు. మరి ప్రజలు నమ్మి పథకాల కోసమే ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రూరల్లో. అవును, చాలా మంది అంటే విలేజ్ లో, ఇప్పుడు సిటీలు తప్పించి రూరల్ విలేజ్ లో మొత్తం చాలా మంది పథకాల గురించి ఓటేశారు. అది మాత్రం కన్ఫర్మ్. అది దానివల్ల పథకాలు అయిపోతే మాత్రం ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాదు.
మరేంటి రేవణ్ అన్న పెద్ద ఫ్యాన్. దానికి ఎంత పెద్ద ఫ్యాన్ అయినా మనం ఏం చేయలేము. అది ప్రభుత్వం ప్రజల్లో ఉంటది. ఓటు హక్కు అనేది ప్రజల్లో ఉండాలి. ఇక్కడ నాకు తెలిసి మేము చదువుకోవడం చెప్తున్నాం ఏంటంటే ఫ్రీ పథకాలు వద్దు. ఏదైనా మాకు జాబ్స్ కావాలి, స్కిల్స్ డెవలప్మెంట్ కావాలి, ఇలా రోడ్లు కావాలి, హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుందని మా ఇది. సరే ఈ 4 years లో ఇంకొంచెం ఏమన్నా ఇంప్రూవ్మెంట్ డెవలప్ చేసుకుంటే అవ్వచ్చు, బాగుంటుంది. చూడాలి. డెవలప్ అయితే బెస్ట్ అనే మా ఆప్షన్ అంతే. అవ్వకపోతే ఈసారి కష్టం. కష్టం, చాలా కష్టం. మేము ఒక 5-10 సీట్లు కూడా కష్టం. ఈ టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అబద్ధాలు చెప్తారు నిజమని మనం చెప్పాం కానీ నిజంలో అందుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం ఎందుకు లేదండి? ఎవరు చెప్తున్నారు? అంటే అందుతున్నాయి అంటే 100లో 20% కూడా వస్తున్నాయా రావట్లేదు అనే డౌట్ అయితే ఉంది. అందరికీ ఎవరికి రావట్లేదు. 80% రైతు రుణమాఫీ చేశాడు. 20% చేస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. రైతు బంధు అన్నాడు, రైతు బంధు కూడా వేస్తున్నాడు. కొంతమంది వేస్తా ఉన్నారు. జరుగుతుంది ప్రభుత్వం, పర్వాలేదు. ఇప్పుడే కొత్త ప్రభుత్వం, డబ్బు లేవు, బడ్జెట్ లేదు. దానివల్ల ఆయన కూడా ఇబ్బంది అవుతుంది సీఎం అన్నప్పుడు. ఆయనను కూడా యాంటీగా చెప్పడానికి కూడా లేదు. పర్వాలేదు, మంచిగా నడుస్తుంది. కేసీఆర్ కూడా మంచిగా చేసిండు, రేవంత్ రెడ్డి కూడా చేయబోచ్చు. ఇంకా 4 years ఉంది కదా. సో మరి ఇప్పుడు పథకాలు ఆగిపోతే పరిస్థితి ఏంటి? పథకాలకు జనాలు మొత్తం ఫ్రీగా అలవాటు పడ్డారు. ఇప్పుడు ఇయ్యపోతే మాత్రం గవర్నమెంట్ ఏది ఇయ్యలేదంటే అది కూలిపోతుంది. గవర్నమెంట్ పక్క ఏది ఇయ్యలేదంటే గవర్నమెంట్ లేదు, పోయినట్లే. ఫ్రీగా అలవాటు చేసేసారు ప్రభుత్వానికి. జనాలకు మొత్తం అలవాటు చేసింది గవర్నమెంట్ వాళ్ళు. దానికి అలవాటు అయిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే సేమ్, ఇక్కడ కూడా సేమ్ జరుగుతుంది. అంటే ఆంధ్రాలో అంటే అర్థం కాలేదు. ఇప్పుడు అమ్మ భరోసా, తల్లి భరోసా ఏదో పెడుతుంది కదా జగన్. అక్కడ ఫ్రీ పథకాలకు అలవాటు. జగన్ కాదు, ఇప్పుడు ఉంది ఆడ చంద్రబాబు కదా. చంద్రబాబు ఫస్ట్ జగన్ చేశాడు కదా, ఫ్రీగా ఇచ్చాడు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు కదా? చంద్రబాబు కూడా అయ్యే పథకాలు ఇచ్చినాడు కదా, పేర్లు మార్చి. ఏమి ఇచ్చిండు? ఆయన ఇస్తారు, ఇంతవరకు అంతలేమంటారు కదా. స్కీమ్స్ అయితే అమలు అదే పేరు పెట్టాడు అన్నిటికీ. ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు లేని టైంలో వాళ్ళు కూడా ఏం చేయలేరు కావచ్చు. కాకపోతే సరే ఇక్కడ కాంగ్రెస్ అంటే సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి అనుకోవచ్చు. ఆంధ్రాలో మొత్తం బీజేపీ సపోర్ట్ ఉంది టీడీపీకి, అక్కడ ఎందుకు అమలు కావట్లేదు అంటారు? సపోర్ట్ ఉంది కూడా. అక్కడ ఏం అమలు చేస్తారు జనాలు? మైకుల ఫోన్ల టీవీలో న్యూస్ లో వస్తుంది కదా, ఏం అంతలేవని. ఖచ్చితంగా చేస్తే చేయొచ్చు. ఇక్కడ అయితే పరిస్థితులు కూడా టైట్ ఉన్నాయి. సో ఏంటి ఇలాగే కొనసాగితే రేపు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? చెప్పలేము దాని విషయం. కాంగ్రెస్ ఉంటుందా పోతుందా అనేది. నెక్స్ట్ జమ్మిలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ పథకాలు ఇవన్నీ తీసేయమంటుంది. తీసేస్తే ప్రభుత్వం పోయినట్లే. ఈ కొడంగల్లో రైతుల సమస్యపై కేటీఆర్ గారు ఇట్లాంటి ధర్నా చేస్తున్నారు కదా, సో ఏంటి దాని పరిస్థితి ఏంటి? మన రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలోనే ఈ విధంగా ఉంటే ఎట్లా మరి పరిస్థితి? సొంత కాన్స్టిట్యున్సీలో కూడా చేస్తున్నాడు కొంత. ఇప్పుడు 80% 20% కాలేదు. ఇప్పుడు ఈ కేటీఆర్ చెప్పేచ్చుడు మొన్న లగషేర్ల దాని గురించి కొడంగల్లా కోజిలో మీటింగ్ పెట్టాడు మా దగ్గర. పెట్టేసి ఈయన రేవంత్ రెడ్డి మొన్న ఒక మీటింగ్ పెట్టి అటర్ ఫ్లాప్ చేసుకున్నాడు నాచి చంద్రవంశ దగ్గర. రైతు బంధు సండే ఉండే ఆ రోజు 12 తర్వాత టాపీ పడతాయని చెప్పాడు. అది మళ్ళీ నెక్స్ట్ 2 సెకండ్లలో మార్చి 31 అన్నాడు. అక్కడ చాలా మంది అక్కడ డిస్టర్బ్ అయ్యారు. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆలోచించి మాట్లాడుకోవాలంటే. కొంచెం తొందరపడిండా, అది ఎవరు సలహాలు ఇస్తుర్రో ఆయనకు తెలియదు కానీ కొంచెం చెప్తే బెటర్, బాగుండు. నమస్కారం అండి. నమస్తే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే రైతు బంధు వచ్చింది, ఉన్న ఎకరా పొలానికైనా. ఇతను ఇస్తాన్నది ఇంతవరకు రెండు వరుసలు అయిపోయినాయి. 2 వాటలు వచ్చేది, 2 పంటలు కూడా రాలేవు. వచ్చి ఒక్కకి ఇస్తానని ఇవ్వండి, వద్దంటే మీ ఆర్థిక పరిస్థితి ఉంటే. అది కూడా ఇంతవరకు 26 తారీఖు నాడు ఇస్తామన్నారు. ఇప్పుడు ఫిబ్రవరి అయిపోయింది. ఆధారపడ్డ వాళ్ళకన్నా ఇవ్వండి అని చెప్తున్నాం. అయితే నాకే ఉంది ఆల్రెడీ, నాకే లేదు, నాకే రాలేవు ఇంతవరకు డబ్బులు. ఆశపడి ఉన్నాం. మరి ఏంటి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతా బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే, ఇతను వచ్చినప్పుడు కూడా బాగానే ఉండే. ఇస్తే అందరికి మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది కానీ ఇవ్వట్లేదు. అసలు ఈ స్కీమ్స్ ఆగిపోతాయి అని అంటున్నారు. మరి స్కీమ్స్ ఆగిపోతాయంటే ఫస్ట్ పెట్టాడు కేసీఆర్, టీఆర్ఎస్ లో పెట్టారు, వీళ్ళు ఆపేస్తామంటారు. ఇంకేం చేస్తాం? వాళ్ళ ప్రభుత్వం ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పథకాలే మెయిన్ ప్రమోట్ చేసుకున్నారు కాంగ్రెస్ గెలవక ముందు మేనిఫెస్టోలో. ఇప్పుడు ఆ మేనిఫెస్టో మొత్తం పోయినట్లే. ఇంకా జనం ఆశపడ్డారు, ఫ్రీగా బస్ ఫ్రీ ఇస్తుంది కదా. ఇంకా జనానికి ఏమో మళ్ళీ ఆశ, వాళ్ళ తర్వాత నిర్ణయిస్తారు. ఆశ ఏమైతుంది మరి? ఇప్పుడు
పథకాలన్నీ ఆగిపోతాయి. ఆశ ఎలానైనా బతారా వాళ్ళ జనం. ఉమ్. కేసీఆర్ ఇయ్యక ముందు కూడా బతికారు, కాకపోతే అలవాటు అయిపోయింది. అది. ఓకే. సో మరి మొత్తానికి వాళ్ళ మరి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర. మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇచ్చారో ఇచ్చారు, మరి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో తెలియదు. టైం పడుతుంది, ఇస్తుండొచ్చు. సో కొత్తగా ప్రభుత్వం కాబట్టి టైం పడుతుంది. ఇదే విధంగా కొనసాగితే ఏంటి కాంగ్రెస్ లో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాలం నిర్ణయిస్తుంది, మనమేం చెప్పలేము. నీకేమనిపిస్తుంది చెప్పు? ఓటేసేది నువ్వే, కాలం ఏం పనికిరాదేడా. కానీ అంత మళ్ళీ ఎలక్షన్ కాదు, కాలమే నిర్ణయిస్తుంది అబ్బా, ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయిస్తారు, ఉమ్. అది కరెక్ట్ మాట. ఓకే, సరే అండి.